నమస్తే అండి. మీ పేరండి? వెంకట్రావు అండి. మీరు ఏం చేస్తారు మీరు? వ్యవసాయం వ్యాపారం అది చిన్న కిరాణా కొట్టు. ఎలా ఉందండి? వ్యాపారస్తులకి ఎలా ఉంది, రైతులకి ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత తేడా ఉంది? గతంతో పోల్చుకుంటూ ఇప్పుడు కొంత మెరుగే కదండి. మరి ఎలా ఉంది? ఏం మెరుగు అనిపించింది మీకు? మాకంటే ఏంటి ఇప్పుడు ఈ వ్యవసాయానికి అయితే ఇప్పుడు డబ్బులు వెంటనే పడిపోతున్నాయి. అప్పుడైతే 6 మాసాల దాకా డబ్బులు పడి కాదు. ఇప్పుడైతే ఇవాళ ధాన్యం వెళ్ళింది అనుకోండి, మళ్ళీ రోజున పడిపోతుంది. వ్యాపారం అంటారా ఇంకా అలాగే పోతుంది. అంటే మరి చూసుకుంటే ఈ నెల 13న రైతుల కోసం ధర్నాలు చేశారు వైసీపీ వాళ్ళు. మరి మీరేమో బాగుంది రైతులకి అంటారు, వాళ్ళు ఏం బాగోలేదని చెప్తారు. ప్రతిపక్షం అనేది అలాగే చేస్తుంది. వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు అలాగే వాళ్ళు 6 మాసాలకి పోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు రోజు చేస్తున్నా ప్రతిపక్షం ఏదో కెలకాలి, అది మాత్రం వాళ్ళకి నైజం, అది అంతే. ప్రతిపక్షం వాళ్ళు ఎలా కెలుకుతారు? ఇప్పుడు డబ్బులు పడిపోతున్నాయి ఎప్పటికప్పుడు. వాళ్ళ రాత్రి ధాన్యం వెళ్తే రేపు సాయంకాలం డబ్బులు పడిపోతున్నాయి. ప్రతిపక్షం ధర్నా చేయటమంటే ధర్నా చేస్తుంది, వాళ్ళకి ఏంటి అది అంతే. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారు? అభివృద్ధి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది కదండి. ఇంకా ఏం కనిపిస్తుంది మీకు అభివృద్ధి? అభివృద్ధి ఏం కనపడుతుంది? మాకైతే ఇప్పుడు నీళ్ళు వేసారు, రోడ్లు వేస్తున్నారు. ఇంకా అంతకంటే అభివృద్ధి ఏం కావాలంటే రోడ్లు వేస్తున్నారు. ఇది వరకు పెద్ద పెద్ద గోతులు, ఆ గోతుల్లో మేము ఎక్కడ పడిపోతామనేది తెలిసేది కాదు. ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్లే. ఏం చేశాడు? ఇంత సిమెంట్ కూడా వేయలేదు, ఎక్కడైనా కంకర వేసాడా? ఏమీ రాలేదు అప్పటికి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, వెంటనే ఎక్కడికెక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఎలా పెట్టుబడుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయాల్లో కానీ లోకేష్ ఎలా చేస్తున్నారు? నిరుద్యోగుల విషయాలంటే ఇప్పుడు జీతాలు బాగానే ఇచ్చేస్తున్నాడు కదండి. ఇప్పుడు నేను ఉద్యోగస్తుని కాదు, అది ఉద్యోగస్తులే చెప్పాలి. జీతాలు అయితే బాగానే ఇచ్చేస్తున్నారు కదా. ఇంకా ఉద్యోగస్తులు అంటే ఇంకా పర్ఫెక్ట్గా చెయ్యాలి, చేస్తున్నారు కూడా. ఇప్పుడు కొన్ని ఇంకా వచ్చింది 6 మాసాలు ఉంది, ఇంకా ముందు ఇంకా ఉంది కదండి. మరి కంపెనీల విషయంలో ఏమైనా కంపెనీలను తీసుకొస్తున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు? పెట్టుబడులు అంటే కంపెనీలు మన రాష్ట్రానికి ఏమైనా కంపెనీస్ ఉద్యోగాల కోసం వాటి కోసం. ఇప్పుడు అందుకనే కదండి ఆయన చేస్తా ఐటీసీ ఇప్పుడు హైదరాబాద్ని అలాగే ఏంటంటుందని హైదరాబాద్ని డెవలప్ చేసాడు ఆయన. అలాగే ఇప్పుడు అమరావతి అయ్యింది అనుకోండి, అమరావతిని కూడా మరి అలా చెయ్యాలని కదా ఐటీసీ కంపెనీలు ఏంటంటారండి, వాటిని అలా డెవలప్ చేయాలని కదా. ఈ పొరుగు ఊరు నుంచి వచ్చి కూడా చేశారంటే చంద్రబాబు మీద నమ్మకం చేత చేశారు. ఇప్పుడు అదే కదా ఆయన పట్టుదల చెయ్యాలనే కదా, మరి చేస్తాడు కూడాను. గతంలో చూసుకుంటే రాజధానులు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మరి కేవలం ఒక రాజధాని అమరావతిని డెవలప్మెంట్ చేస్తా అంటారు. మరి ఎలా చూడొచ్చు? అది తప్పు అంటారు. 3 రాజధానులు ఏంటంటే ఒకదానికి దిక్కు లేదు, ఒకదానికి ఎక్కడా దిక్కు లేదు. 3 రాజధానులు ఎక్కడ ఎడతాడు? అదంతా వేస్ట్. ఏదో మనిషిని మభ్యపెట్టి, జనాన్ని మభ్యపెట్టి, ఆ ఉత్తరాంధ్ర వాళ్ళని మభ్యపెట్టి, ఈ పక్కనేమో రాయలసీమడు మభ్యపెట్టి చేయాలనుకున్నాడు, కానీ అది పని అవ్వలేదు. అలా కాదు. ముందు ఒక అమరావతిని డెవలప్ చేసుకుంటే అది సరిపోద్ది. రాజధాని ఎన్ని రాజధానులు పెడతాడు? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? మీ ఛానల్ అనేది చూడండి, ఎక్కడైనా ఉందా? 3 రాజధానులు ఎక్కడ లేదు. లేని దానికి పెట్టాడు, ఏదో ఆశపడి జనాన్ని వేసేస్తారు ఓట్లని. అదంతా అనవసరం. అది అంటే గతంలో చూసుకుంటే 3 రాజధానులు అన్నారు కదా, ఇప్పుడు కేవలం అమరావతిని రాజధాని చేస్తే వైజాగ్, కర్నూలు వాళ్ళు వ్యతిరేకం అవ్వచ్చేమో కదా? అవ్వదండి. అయ్యేదైతే మొన్నే అవును. అదే అమరావతి ఇప్పుడు వైజాగ్ అవన్నీ వ్యతిరేకం అవ్వాలంటే మొన్నే టప్టమని వ్యతిరేకం. అలా కాకుండా 70% వచ్చేసినాయి కదా. మరి అంత వ్యతిరేకం వాళ్ళకి ఎంతో కొంత వచ్చింది కదా, అక్కడ రాకుండా పోదు కదా. ఎలా ఉందండి పెన్షన్ విషయాలు వచ్చేది కదా? పెన్షన్ అందరికీ సూపర్. పెన్షన్ ఏంటంటే తెల్లారికి పెన్షన్ ఇచ్చేస్తుంది. రేపు 1వ తారీఖు అనగా ఒకవేళ ఆదివారం మొన్న వచ్చింది, ఆదివారం 1వ తారీఖు వచ్చింది, అంత ముందు తారీఖునే ఇచ్చేశారు. అంత ముందానే ఇచ్చేస్తున్నారు. పెన్షన్లకి ఎప్పటికీ ఇబ్బంది లేదు, ఎవరికీ ఇబ్బంది లేదు. ఇంటికాడికి వచ్చి చెప్తున్నారు బంగారం లాగా.